పప్పాక ప్యారీలు దాట్స్ లిటిల్ ప్రిన్స్లెస్లు ఎట్లుంటారో వాళ్ళ మాటలు చేష్టలు అన్నిటిని సోషల్ మీడియాలో వీడియోలతో సహా తిప్పుతూనే ఉంటారు చాలా మంది మీమర్స్ ట్రోలర్స్. నిజంగానే కొందరు బుజ్జిలు గట్లనే ఉంటారా లేకుంటే కావాలని ఇంట్లో అయ్యే వాళ్ళ గారాబం వల్ల గట్ల తయారవుతారో తెలియదు కానీ సోషల్ మీడియంకు ఎక్కడ లేని కామెడీ స్టఫ్లు ఇస్తుంటారు కొందరు దూతలు. అందులో ఇంకా లేడీస్ స్కూటీ నడిపే స్టైలు, పార్కింగ్ విధానము అవన్నీ వేరే. పడితే ఆళ్ళన్న కింద పడతారు, లేకుంటే అవతలన్న కింద పడేస్తారు ఈ మహారాణులు. ఇగో ఈ మహాతల్లి కూడా ఆ సామ్రాజ్యానికి చెందిందే కావచ్చు. ఎయ్ ఎయ్ స్టడీ 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 పడ్డవా పడ్డవా నా కొడుక. 1 2 3 4 5 అబ్బరా కొడుక లైన్లు ఉన్న బండ్లన్నీ ఒకదానికి ఒక టప్ప టప్ప కింద పడే. నువ్వు నెత్తెందుకు పట్టుకుంటున్నావు అక్క? నీ తప్పుగానే కాదు. అసలు నీ తప్పు ఎందుకు అవుతుంది చెప్పు? నువ్వు పార్కింగ్ చేసే జాగల బండ్లు పెట్టుడు వాళ్ళ తప్పు. అనవసరంగా నువ్వెందుకు నెత్తి కొట్టుకుంటున్నావు? ఎవరన్నా నీ తప్పు ఉందంటే అప్పుడు మాట్లాడదాం తీ. జల్దిన ఎవరు చూడక ముందుకే ఆడికెళ్ళేవు లేవు. వస్తే ఆయన అందరు కలిసి జరిమానా ఇమ్మనగల. అట్లుంటది. మళ్ళీ కొందరు లేడీస్ బండి నడిపే స్టైలు. స్టాండ్ వేసినాం అనుకొని బండి పార్కింగ్ చేస్తారు, కింద పడుతున్నట్టు కాలు కింద పెట్టి నడుపుతారు. అసలు వాళ్ళ రూటే వేరు, వాళ్ళ తరీకనే అలాగా. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుడే ఆల్సం. చూసిన వాళ్ళంతా పప్పాక ప్యారీలకు ట్యాగ్ చేసి షేరింగ్లు చేస్తారు. మీకు కూడా గిసొంటే ఎవరన్నా సోపతి వాళ్ళు ఉన్నారా? ఉంటే జల్దిన షేరింగ్లు చేసి జెసేపు నౌక రాదు. మన్ను కప్పిన మందు పాతర ఎప్పుడు వెళ్తుందో అన్నట్టే ఉన్నదట కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ల గుంపుల కొట్లాట. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం వర్గము, ఇంకొందరు డిప్యూటీ సీఎం వర్గం అన్నట్టు వారు వన్ సైడ్ కాకుండా బోత్ సైడ్ సర్కార్ను బోర్ల బొక్కల పడేసేటట్టు నడుస్తున్నదట. ఈ రెండు వర్గాల కొట్లాట ఢిల్లీ పెద్దలకు రోత ఉట్టించి ఎంబటి ఢిల్లీకి రాని కబురు పంపినరట. మరి అక్కడ ఏం మాట్లాడతారు, ఎవరిని సముదాయిస్తారు అనేది తర్వాత గాని కర్ణాటక కాంగ్రెస్ పార్టీని కష్టపడి నిలబెట్టిన డీకే శివకుమారు డీల పడేసేటట్టు ఉంటదని అంటున్నారు చాలా మంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్న డీకేను బబుల్ షూటర్ను వేసే కోపే ఎక్కువగా అనిపిస్తున్నదట. ఎన్నికలు ఇంకో ఏడాది ఉన్నది అనేంత వరకు సిద్ధరామయ్యే మీ సీఎం అని చెప్పి పంపుతారనే గుసగుసలే వినిపిస్తున్నాయట కర్ణాటకలా. అంటే ఒక ఏడాది ముందు డీకే శివకుమార్ను సీఎంను చేసి తర్వాత ఎన్నికలకు పోతే కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ ఉపాయం అనే విశ్లేషణలు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడ్డది కాబట్టి కర్ణాటక రాష్ట్రంలోనైనా పవర్ను కాపాడుకోవాలంటే ఉపాయం కొద్దీ అడుగులు వేయాలని చూస్తున్నదట. ఢిల్లీ పెద్దల ఆలోచన ఇట్లుంటే కర్ణాటక గట్టి రాజకీయాలలో మాత్రం డీకే శివకుమార్ సీఎం కావాల్సిందే అనే పట్టు మీద ఉన్నారట కొంత వర్గము. ఇప్పటికైతే డీకే శివకుమార్ పైలంగానే మాట్లాడుతున్నాడు, ఆవేశం పూనిన మాటలు ఏం మాట్లాడతలేడు. చూడాలి మరి కర్ణాటక కయ్యాలు కాంగ్రెస్ పార్టీని ముంచుతాయా తేలుస్తాయా అనేది తర్వాత చూడాలంటుర్రు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు.